ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన ఆ దేవుడికి, నా తల్లిదండ్రులకి కోటి కోటి ధన్యవాదాలు, పాదాభివందనాలు. సో నాకు సన్మానం చేయడానికి వచ్చిన మా గురుజీకి పేరు పేరున నా కోటి కోటి ధన్యవాదాలు, నా సన్మానాలు. థ్యాంక్ యూ మా గురుజీ నాకు సన్మానం చేసినందుకు. సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకరోజు రాజు గురుజీ ఇదే మాదిరిగా నరేష్ ఒక డైమండ్ ఫంక్షన్ ఉంటుంది, నువ్వు చూసినావంటే ఖచ్చితంగా డైమండ్ అయిపోతావు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు కృష్ణయ్య గురుజీ డైమండ్ ఫంక్షన్ చూడడం, ఈ రోజు స్టేజ్ పైన డైమండ్ అవ్వడం నాకు రియల్గా హ్యాపీ అనిపిస్తుంది. సో నాకు నమ్మకం ఉంది, మీ అబ్బాయిలు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ఏం చెప్పినా సరే ఈ రోజు డైమండ్ ఫంక్షన్ చూస్తున్నారు, ఏదో ఒక రోజు మీరు డైమండ్ అయిపోతారు, ఆ నమ్మకం. సో నా విషయానికి వస్తే నా పేరు పెద్దమోని నరేష్, నాది ఒక చిన్న ఫ్యామిలీ, అమ్మ నాన్న ఒక తమ్ముడు, నా భార్య స్వప్న రీసెంట్ యాడ్ అయిపోయింది మా ఫ్యామిలీలోకి. సో స్టార్ట్ అయిపోయినాం. మాది ఒక చిన్న గ్రామం అన్నమాట, చౌడూరు. అక్కడి నుంచి షాద్నగర్కి రిటర్న్ అయిపోయినాం, షాద్నగర్కి వచ్చేసాం. బతుకు తెరువు లేకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మిడిల్ క్లాస్ గిట కాదు, ఇంకా దానికన్నా దారుణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉండడానికి ఒక ఇల్లు లేదు మాకు, చేయడానికి ఒక పని లేదు, తాత వాళ్ళు సంపాదించిన ఆస్తి లేదు, ఏమీ లేదు మాకు. అలాంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. సో బండి పెట్టుకునేవాడు, గప్చూ బండి పెట్టుకునేవాడు బస్ స్టాండ్ ఎదురుగా. గప్చూ బండి పెట్టిన తర్వాత గిట మాకే తేడా ఏమీ చేయలేడు. తిండి విషయంలో కానీ మంచిగా చూసుకున్నాడు, బట్ట విషయంలో మంచిగా చూసుకున్నాడు, చదువు విషయంలో మంచిగా చూసుకున్నాడు. మమ్మల్ని అందరినీ, మా ఇద్దరిని, నన్ను మా తమ్ముడిని చూసుకున్న. మేము 10th క్లాస్ అయిపోయింది అక్కడనే సతీష్ హై స్కూల్లో. షాద్నగర్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను డిప్లొమా పాలిటెక్నిక్ కంప్లీట్ చేయడానికి. పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత బీటెక్ కంప్లీట్ చేశాను. ఎందుకు ఈ ప్రొసీజర్ కంటిన్యూ చేశానంటే నాకు తెలియదు, సీనియర్స్ చెప్పారు, బాబు 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చేస్తే మంచిగా ఉంటుంది, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత బీటెక్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం వల్ల మేము ఈ దాంట్లోకి ఎంట్రీ అయిపోయినాం తప్ప ఒక ఫ్యూచర్ విజన్ లేదు, ఎందుకు చేస్తున్నామో క్లారిటీ లేదు. సో బీటెక్ చేసేటప్పుడు దెబ్బ మీద దెబ్బ. యాక్చువల్గా చెప్పాలంటే ఎలా అంటే బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్న ఏదైతే పానీపూరి బండి పెట్టుకునేవాడో, గప్చూ బండి పెట్టుకునేవాడో, ఎస్బీహెచ్ బ్యాంక్ ముందర ఆ ఎస్బీహెచ్ బ్యాంక్ తీసేయడం, మా నాన్నని ఆ బండి నుంచి తోసేయడం, రెండు జరిగిపోయినాయి. అదొక ఫస్ట్ దెబ్బ. తర్వాత ఫ్యామిలీ మొత్తానికి ఏ పని లేకపోయింది, ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది. నాన్న ఒక కూలి పని చేసేవాడు, అమ్మ అయితే ఇళ్లలో పని చేసేవాది. ఇవి చూసేసరికి నాకైతే కళ్ళకి నీళ్ళు గారేటివి. ఏంద్రా బాబు ఈ జీవితం, ఇంత కష్టం, బీటెక్ చేసుకుంటూ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని అనిపించింది నా లోపల. ఆ టైంలో ఒక జాబ్లో ఎక్కాను కానీ జీతాలు సగం ఇస్తలేడు ఆ మనిషి. 6 నెలలు జాబ్ చేశాను, జీతాలు సగం ఇవ్వకపోయేసరికి ఏం చేసేసానంటే ఆ జాబ్ పక్కన పెట్టేసి డిటిడిసి కొరియర్లో జాయిన్ అయ్యానండి. డిటిడిసి కొరియర్లో జాయిన్ అయిన నేను ఏమనుకొని జాయిన్ అయ్యానంటే డిటిడిసి కొరియర్ పార్ట్ టైంలో చేసుకుంటూ నా ఎడ్యుకేషన్ ఫుల్ టైం చేద్దాం అనుకున్నాను. కానీ ఏది గతిలో తెలియదు, కానీ ఈ డిటిడిసి కొరియర్ ఫుల్ టైం అయిపోయింది, బీటెక్ ఎడ్యుకేషన్ పార్ట్ టైం అయిపోయింది, మొత్తానికి పోయింది అదంతా. సో డిటిడిసి కొరియర్ చేసుకుంటూ లైఫ్ ఏది సక్క అనిపిస్తలేదు నాకు. మొత్తం ఎట్లా అనిపిస్తుంది అంటే రొటీన్ లైఫ్. పొద్దున లేచినా, క్యారేజ్ కట్టుకున్నా, డ్యూటీకి వెళ్ళిపోయినా, వర్క్ చేసేసుకున్నా, మళ్ళీ ఇంటికి వచ్చేసినా. అప్పుడు సీరియల్ 2 ఫేమస్, మొగల్ రేకుల సీరియల్, చంద్రముఖి సీరియల్. ఈ 2 సీరియల్ చూసేవాడిని ఎక్కువగా. ఆ సీరియల్ చూసేసి మళ్ళీ 9 గంటలకు ఈటీవీ న్యూస్ చూసేటోని. ఆ ఈటీవీ న్యూస్లో మొత్తం చెత్తనే. టీవీ కింద 2 బకెట్లు పెడితే ఒకటి కన్నీళ్లతో నిండిపోయేది, ఒకటి రక్తంతో నిండిపోయేది. ఆ సిచ్యువేషన్ అట్లా అడిక్ట్ అయిపోయింది లోపల, బ్లడ్ లోపలికి ఇంకిపోయింది ఆ విషయం. సో అలా వెళ్ళిపోయింది. అలానే చూసుకుంటూ ఒక సాటర్డే రోజు వచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్తో గప్పల మాటలు ఉంటాయి కదా, అవి కేసీఆర్ ఈ మధ్య మంచిగా చేయలేడు, తర్వాత సచిన్ ఈ మధ్య మంచిగా చేస్తలేడు, ఇవే పనికిరాని మాటలు. ఒక 8 నెలలు జాబ్ చేశానండి. ఆ లైఫ్ మొత్తం రొటీన్ అనిపించింది. ఏదిరా జీవితం, ఇంతేనా, జాబ్ చేయాలి, డ్యూటీ చేయాలి, పని చేయాలి, ఇంటికి రావాలి, ఇదే నా రొటీన్ లైఫ్, ఇంకేం లేదా లైఫ్లో. ఫ్యామిలీకి ఎలా ఎదుగుతుంది, ఫ్యామిలీకి ఇల్లు లేదు, ఇల్లు ఎప్పుడు
చెప్పేసి ఆలోచించేవాడిని ప్రతిరోజు. అంటుంటారు కదా, ఏదైతే ఆలోచిస్తుందో అది దొరుకుతుందని చెప్పేసి నేను పెద్దగా ఆలోచించేవాడిని. అలాంటి టైంలో సేఫ్ షాప్ కాన్సెప్ట్ నా దగ్గరకు వచ్చిందండి. రియల్గా చెప్పేటప్పుడు అది ఎవరిలోనో కాదు, మా గ్రేట్ మెంటర్ నా ఫ్రెండ్ రాజమా గురుజీ ద్వారా నాకు ఈ కాన్సెప్ట్ దొరికింది, సేఫ్ షాప్ కాన్సెప్ట్. సో సేఫ్ షాప్ చూడంగానే నాకు 3 విషయాలు నచ్చినాయి ఈ సేఫ్ షాప్ లో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 40 సంవత్సరాలు పనిచేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 4 years పనిచేస్తే అయిపోతుంది నరేష్, డైమండ్ అయిపోవచ్చు సేఫ్ షాప్ లో అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే 40 సంవత్సరాలు చేయాల్సిన పని మనం 4 సంవత్సరాలు కంప్లీట్ చేయాలంటే నచ్చుతుందా నచ్చదా? చాలా హ్యాపీ అనిపించేసింది, కంప్లీట్ చేయొచ్చు సూపర్ అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. ఇంకో పాయింట్ ఏం నచ్చిందంటే బిజినెస్ లో సెక్యూరిటీ 3 జనరేషన్ సెక్యూరిటీ ఉంటుంది. మనం చేసుకుంటే ఏమైనా జరిగింది ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది, ఇన్కమ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అదొక కాన్సెప్ట్. ఇంకోటి పుష్కలంగా డబ్బు సంపాదించవచ్చు. నీ తన శక్తి ఉంటే వారానికి ₹1,00,000 కూడా సంపాదించవచ్చు అని చెప్పేసి నాకు ఒక భరోసా ఇచ్చింది అనమాట రాజమా గురూజీ. సో ఇమ్మీడియట్ గా నేనేం చేసేసాను, అక్కడ డేటా ఫామ్ ఫిల్అప్ చేసేసి ఇంటికి వెళ్తున్నాను. డేటా ఫామ్ ఫిల్అప్ చేసేసి ఇంటికి వెళ్ళే దారిలో డబ్బులు అయితే నా దగ్గర లేవు. అప్పుడేం చేయాలి, అమ్మ నాన్నని అడగాలి. ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నని అడుగుదామని చెప్పేసి అనుకున్నాను, కానీ అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచించిన. అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిదంటే మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే మనీ ముడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. ఇంకో ఫీలింగ్ వచ్చేసి ఇల్లు నీట్గా ఉంచుకుంటే అష్టలక్ష్మి, భరోసలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి ఇంట్లో విందు పోతనాలు చేస్తారని చెప్పేసి వాళ్ళ నమ్మకం. అలాంటి గుడి నమ్మకం. చెప్పండి ఒక మాట, పాత కీసు కొత్త డోర్స్ ఓపెన్ చేస్తాయా? నో. సో వాళ్ళకి అర్థం కాదు ఈ బిజినెస్ అనుకున్నాను మైండ్ లో. అలాంటి టైంలో వాళ్ళకి ఏం చెప్పకుండా నా ఫ్రెండ్ తను ఒక 5,000 తీసుకొని, ఇంకో ఫ్రెండ్ తను ఒక 3,000 తీసుకొని ఈ బిజినెస్ లో ఎంట్రీ జరిగిందండి. నా ఎంట్రీ అయిపోయింది. అక్కడే నా సినిమా స్టార్ట్ అయింది. యాక్చువల్ గా బాహుబలి సినిమా ఎంట్రీ అయిపోయిన తర్వాత రాజు గురించి చెప్తున్నాడు, FIM చేయాలి నీకు నరేష్ అంటే, లేదు గురించి నేను కొంచెం బిజీ ఈ రోజు, రేపు చేద్దామని చెప్పేసి అన్నాడు అనమాట. మంచి వాళ్ళకి అందరికి బిజీ ఉంటుంది, నాకు ఇలా బిజీ, ఆ రోజు బిజీ. సో అలాంటి టైంలో నేనేం చేసేసానంటే ఎస్కేప్ చేసేసిన FIM. ఇంటికి వెళ్ళిన నైట్ ఆలోచించిన, ఓకే రాజు గురించి ఎందుకు రావాలి, నేనే చెప్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనే 2 ఫోన్ చేసిన. 2 members కి ఫోన్ చేసి, మామ సేఫ్ షాప్ ఉంది, ఏకదమ్ ఫస్ట్ క్లాస్ బిజినెస్, 8,000 కట్టామనుకో, 2 జాయిన్ చేపిస్తే వాళ్ళు గుర్రాలు లెక్క పనిచేస్తారు, మనకు డబ్బులు వస్తాయి. అయితే వాళ్ళకి ఆ మాట చెప్పేసరికి వాళ్ళు ఇట్లు పురాణం స్టార్ట్ చేసినారు. నిన్ను ఎవరు చెప్పి కట్టమన్నాడు, నువ్వు మొత్తం బద్నాం అయిపోయినావు, నీ 8,000 తిరుపతి ఉండిలో కట్టం అయిపోయింది, ఇదే అయిపోయింది అని చెప్పేసి లోపల ఒక టెన్షన్ క్రియేట్ చేసేసి వాళ్ళిద్దరు అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇంకా రాజు గురించి ఫోన్ కట్, రాజు గురించి ఫోన్ చేయడం, నేను లిఫ్ట్ చేయకపోవడం, రాజు గురించి ఫోన్ చేయడం, నేను లిఫ్ట్ చేయకపోవడం, అలా జరిగిపోయింది. రాజు గురించి నా ఇల్లు తెలుసు, రాజు గురించి నా ఇంటికి వచ్చేసి డైరెక్ట్ బిజినెస్ గురించి మాట్లాడే, నరేష్ ఎట్లున్నావు, బాగున్నావా, ఏమి 2 రోజులే కలిసి అప్పుడే నరేష్ ఎట్లున్నావు అంటున్నావు అని చెప్పేసి నా తప్పన ఫీలింగ్. పేరెంట్స్ ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా, చలో బయటికి వెళ్దాం అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళేసి ఒక సమాసా, రియల్ గా చెప్తున్నాను, ఒక సమాసా మీటింగ్ నా జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు సమాసా మీటింగ్ పెట్టేసేసి లైట్ మెల్లగా తీస్తారు, అప్పుడు ఎట్లుంటారు మెల్లగా తీస్తారు కదా, ఇలా మెల్లగా తీసేది. ఏమైంది నరేష్ ఎందుకు చేయట్లేదు ఈ మధ్య బిజినెస్ అని చెప్పేసి అన్నిండు. గురించి ఏమి నువ్వేమన్నా బిజినెస్, పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్, 2 వస్తలేరు నాకు, ఇదేంటి 10,000 మంది అన్నావు, నా తర్వాత 2 వస్తలేరు అని చెప్పేసి అనుకుంటే నేను అప్పుడు ఆ టైంలో రాజు గురించి నేనేం చెప్పినా నీకు చెప్పొద్దు అన్నా, నువ్వేం చేసినావు అంటే 2 కదా నువ్వు చెప్పినా అయిపోయింది అని చెప్పేసి అంటే, లేదు అట్లా చెప్పకూడదు, నీకు ఇష్టమైన పిక్చర్ ఏదని అడిగిండు రాజు గురించి. అప్పుడు పోకిరి నాకు సినిమా మస్తు ఇష్టం అని చెప్పేసి అన్నా. అప్పుడు రాజు గురించి చెప్పేసి అనమాట, నువ్వు పోకిరి సినిమా చూస్తే అర్థమవుతుందా వింటే అర్థమవుతుందా అంటే, చూస్తేనే అర్థమవుతుంది గురించి, వింటే అర్థమవుతుంది మనకు. అప్పుడు అంటే మరి సినిమా గిట్ అంతే, ఇదేం తక్కువ నా పోకిరి సినిమాకి, పోకిరి సినిమా ఒక్కరినే హీరో చేస్తుంది, ఇక్కడ ప్రతి ఒక్కరిని హీరో చేస్తుంది. తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, మాకు బ్లైండ్ అర్థమైంది ఏమని, సినిమా సూ పెట్టాలి, వినబెట్టద్దు, సూ పెట్టాలి అర్థమైంది. ఈ సినిమా స్టార్ట్ చేయించినాం. అప్పుడు రాజు గురించి హెల్ప్ తీసుకొని ప్లాన్ చెప్పడానికి వెళ్ళినాం. ఒక 10 మందికి ప్లాన్ చెప్పామండి. 10 మందికి ప్లాన్ చెప్తే, అబ్బా ఏముంది, ఇంకో క్రెడిట్ కార్డు, ఇంకో డబ్బులు అంటారు ఎవరన్నా, అందరూ ఇవన్నీ వర్కౌట్ అవ్వు, ఇవి బిజినెస్ కావు, డెవలప్మెంట్ కాదు. కొంతమంది విచిత్ర కారణాలు, మామ
నువ్వు కట్టయి, ఏమైనా పైసలు వస్తే నువ్వు సగం తీసుకో నేను సగం తీసుకుంటా అని చెప్పేసి అంటారు కొంతమంది. నాకైతే మస్తు అదైపోతుంది, ఏదైనా క్యాష్ ప్రోగ్రామ్ నడుస్తుంది అలా సగం నువ్వు సగం నేనని నీకే. ఇంకా కొంతమంది అయితే ఈ బిజినెస్ ముందుకెళ్ళవు అసలు. ఏమన్నా అంటే మా మేడం అడుగుతా మా ఫ్రెండ్ని అడుగుతా అని చెప్పేసి అంటాడు. నాకు అస్సలు అర్థం కాదు, నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నీ ఫ్రెండ్ని అడిగి చేసుకున్నావా? పిల్లలు అడిగినప్పుడు ఫ్రెండ్ని అడిగినా లేదు కదా. బిజినెస్ చేసేటప్పుడు ఎందుకు అడుగుతారు? ఏదో సాగు చెప్పాలి కదా కొంతమందికి అట్లా. ఇంకా కొంతమంది అయితే మమ్మల్ని ఇద్దరిని చూసుకుంటా తర్వాత నేను దూకుతా బిజినెస్లకి, వాళ్ళకన్నా ముందు దూకుతా అని చెప్పేసి వాళ్ళని చూస్తే నా లోపల అయితే ఘోరంగా. సరే నో ప్రాబ్లం, ఏమైనా చేసుకోండి. ప్లాన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఫాలో అప్ చేయడానికి రాజు గురించి తీసుకొని వెళ్ళినా, ఫాలో రాజు గురించి తీసుకొని వెళ్తే కొంతమంది అంటారు అనమాట, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అనేసరికి రాజు గురించి అది ఇది చెప్పేసి ఇంకో ఈయనకి డబ్బులు లేవు, ఈయన ఒక 5,000 తీసుకున్నాడు, ఈయన ఒక 3,000 తీసుకున్నాడు. అట్లా ఫ్రెండ్ తను అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ బిజినెస్ లో కట్టేసి ఇప్పుడు 5,000 చెక్ తీసుకున్నాడు అని చూపిస్తే, నేను అప్పు తీసుకోవడం ఇష్టం లేదండి నాకు. నేను ఎక్కడ అప్పు తీసుకోను, మా చరిత్ర మొత్తంలో అప్పు నేను తీసుకోమని తీసుకోను. అని అమ్మాని అట్లాంటి ఆయన తీసుకుంటే మేము తీసుకోమని చెప్పేసి అంటుంటే మన లోపల ఎట్లా ఫీలింగ్ ఉంటుంది? లోపల నరాలు లోపల రక్తం ఉడికిపోతుంది. కానీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏం చెప్తుంది? నో టెన్షన్ అని చెప్పేసి అన్న తర్వాత కానీ ఒక భరోసా అయితే ఉండే, రాజు గురించి సక్సెస్ అయ్యిందంటే నాకైతే సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఒక భరోసా అయితే ఉండే. బిజినెస్ చేసుకుంటా పోయాను, యద్భవం తద్భవతి అని చెప్పేసి అన్నట్టు కర్మ సిద్ధాంతం ఉంటుంది. నేను రాజు గురించి ప్లాన్ చెప్పగానే నా లోపల ఏం డౌట్స్ లేవండి, ఒకటే డౌట్, ఈ బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సెట్ అవుతాం 100%. అదొక నమ్మకం ఉండే నాకు బిజినెస్. నాకంటే నమ్మకం ఉండే, నేనే గుడ్డి నమ్మకంతో కట్టాను, నా తరఫు నుంచి ఒక ఫ్రెండ్ అదే గుడ్డి నమ్మకంతో కట్టానని నమ్మకం ఉండే. అదే టైంలో 11th ప్లాన్ 10 ప్లాన్స్ ఫెయిల్ అయిపోయినాయి. 11th ప్లాన్ చెప్తే అప్పుడు వచ్చిండండి నా అర్జున్ రెడ్డి విక్రమ్ సార్ అని చెప్పేసి ఒక పర్సన్ వచ్చిండు. ఎక్కడ 3 ఐడీలు కట్టేసిండు, 30,000 కట్టేసిండు ఆ మనిషి. 30,000 రియల్ ఆ మనిషిని చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా అమ్మ 30,000 ఏ విధంగా కడుతున్నావు అని చెప్పేసి. అప్పుడు నాకు 3 ఐడీస్ తీసుకోవాలి, నేను ఒకటే ఐడి తీసుకున్నా, కానీ ఆయన 3 ఐడీ తీసుకున్నాడు. మా అమ్మ ఈ 30,000 ఉంటాయి రేపు పోతాయి, కానీ నీ మీద నమ్మకంతో కడుతున్నా మా అమ్మ అని చెప్పేసి నా మీద నమ్మకంతో కట్టాను. రియల్ ఫ్రెండ్ యాక్చువల్లీ చెప్పాలంటే రియల్ ఫ్రెండ్ బిజినెస్ నమ్మడు, మనల్ని నమ్ముతాడు, మనకి సపోర్ట్ చేయడానికి 100% అతను రియల్ ఫ్రెండ్, అతను బెస్ట్ ఫ్రెండ్. సో బిజినెస్ లో కట్టేసిన తర్వాత అతని తరఫు నుంచి వర్క్ జరుగుతుంది మంచిగా, 60 టీం వచ్చేసింది. కానీ అక్కడ నాకు మిస్టేక్ జరిగింది ఏంటంటే, నేను బిజినెస్ లో జాయిన్ చేయడం నేర్చుకున్నాను కానీ బిజినెస్ చేయడం నేర్చుకోలేదు. రెండింటికి తేడా అనిపించేసింది. బిజినెస్ లో జాయిన్ చేయించిండు, దాని తరఫు నుంచి 500 వచ్చేసింది, పక్క జరుగు, 500 వచ్చింది, పక్క జరుగు, 500 వచ్చింది, పక్క జరుగు. ఇదే చేసిన బిజినెస్ మొత్తం 60 టీం కనిపించింది. 60 టీం వచ్చింది కానీ తిరిగి చూసుకుంటే ఒకటి కనిపిస్తలే. నేను ఒకనే కనిపిస్తున్నా, నేనే ప్లాన్ చెప్తున్నా, నేనే ఫాలో చేస్తున్నా, ఏంద్రా ఇది అనిపించింది. అలాంటి టైంలో రాజు గురించి చెప్పిండు అనమాట, మన ఫోన్ కట్, మన ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ టైంలో మళ్ళీ రాజు గురించి కలవడం, నరేష్ ఇక కాదు, నువ్వు బిజినెస్ లో జాయిన్ చేయిస్తున్నావు కానీ ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, దీనికంటూ సిస్టమ్ ఉంటుంది, దీనికంటూ ట్రైనింగ్ ఉంటుంది, నువ్వు ట్రైనింగ్ అటెండ్ అవ్వాలని చెప్పేసి అన్నాడు. ఆ టైంలో రియల్ గా చెప్తున్నాను, బై గాడ్ రూపంలో వచ్చిండు అనమాట అభిషేక్ మా గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి. అభిషేక్ గురించి వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేసిండు. దాంట్లో 2 పాయింట్లు బాగా నచ్చాయండి. ఒకటి ఫస్ట్ పాయింట్ వచ్చేసి డ్రీమ్ గురించి చెప్పాడు. నీకంటూ డ్రీమ్ ఉండాలి, పెద్దగా కనలు కనాలి, పెద్ద దానికోసం పనిచేయాలి, పెద్దగా ఆలోచిస్తే పెద్ద జీవితం, చిన్నగా ఆలోచిస్తే చిన్న జీవితం, నీ ఆలోచనలే నీ జీవితం అని చెప్పి చెప్పిండు. రియల్గా అప్పటి వరకు నెగిటివ్ ఆలోచించే నేను పాజిటివ్ ఆలోచించడం స్టార్ట్ చేసిన. అవుతుంది నా వల్ల, మీరందరూ డైమండ్ అయిందంటే పక్క నేను కూడా డైమండ్ అయితే బెటర్ అని చెప్పేసి అనిపించింది. అట్లా అనిపించింది, స్టార్ట్ చేశాను. ఇంకో పాయింట్ ఏం నచ్చింది అంటే 3 feet. అప్పటి వరకు బిజినెస్ 60 టీం వచ్చింది పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు చెప్పలేం. 3 feet గురించి చెప్పిండు అనమాట. ముక్కు మొహం తెలియని పర్సన్ ని మనం పరిచయం చేసుకోవచ్చు బిజినెస్ లో అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు 3 feet పట్టడం స్టార్ట్ చేస్తున్నాను. అలా చేసుకుంటూ కొంతమంది ఫ్రెండ్స్ లిస్ట్ గిట్ట తీశాను. ఆ ఫ్రెండ్స్ లిస్ట్ దగ్గర వచ్చిండు అనమాట ఒక ఫ్రెండ్, సతీష్ అనే ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ గిట్ట కొంచెం లిస్ట్ అటు ఇటు ఉండే. తర్వాత ఇద్దరం జాయిన్ అయ్యి ఇద్దరం స్టార్ట్ చేసుకుంటూ 3 feet పట్టడం స్టార్ట్ చేసినాం. 3 feet పట్టడం, ప్లాన్ చెప్పడం, 3 feet పట్టడం, ప్లాన్ చెప్పడం, ఇదే దినచర్య, ఇంకోటి ఏమీ లేదు మాకు. ఇంకా 3 feet పట్టుకుంటూ పోతే అప్పుడు ఒక పర్సన్ నటించింది అనమాట, రవి సార్ అని చెప్పేసి. రవి సార్ మంచిగా అనిపించింది 3 feet. ఆ పర్సన్ డీడీ కట్టలేడు ఇంకా, కానీ పాజిటివ్ ఉన్నాడు, మంచిగా పాజిటివ్ ఉన్నాడు. ఆ పర్సన్ డీడీ
ఎట్లయినా తీసుకోవాలి అనుకున్న టైంలోనే అదే టైంలో అభిషేక్ గురించి రూబీ ఫంక్షన్ జరుగుతుంది. ఆ రూబీ ఫంక్షన్కి తీసుకొచ్చినాం అనమాట. ఆ పర్సన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ పర్సన్ గిట్ట కొంచెం పాజిటివ్ అయిపోయిండు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అయింది, ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అయింది. ఒక ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇతను పాజిటివ్ ఉన్నాడు, నేను చేయాలనుకుంటున్నాడు. మైనస్ పాయింట్ ఏంటంటే అతని దగ్గర సగం డబ్బులే ఉన్నాయి. మరి సగం డబ్బులు కడితే డీడీ ఇస్తుందా కంపెనీ? ఏమను. ఇక సగానికి నేను సగం కలిపేసేసి డీడీ ఇచ్చేసిన. సగం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? నా దగ్గర నుంచి. మరి నా దగ్గర నుంచి గిట్ట లేవు. ఆ రోజుల్లో నేను ఫుల్ టైం దిగేసిన తర్వాత బిజినెస్ లోకి నా స్ప్లెండర్ ప్లస్ బండి ఉండే. బిజినెస్ లో ఫుల్ టైం దిగిన తర్వాత మంచి ఇన్కమ్ వస్తుందా మనకు? స్టార్టింగ్ నాకటి ఇన్కమ్ రాలేదు అంతగానో. వారానికి 1000 రూపాయలు వచ్చేది, అది ఖర్చుల మందమే వెళ్ళేది. అలాంటి టైంలో కరెక్ట్గా 3 నెలలు ఈఎంఐ కట్టకపోతే బండి తీసుకెళ్ళిపోయారు ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకుపోయేసరికి ఇక ఆ టైంలో మా నాన్న ఇచ్చిండు అన్నమాట ఒక 20,000, బండి తీసుకొని రా మొత్తం కట్టేసేసి అని చెప్పేసి అన్నాడు. కానీ ఈరోజు ఆ 20,000 తీసుకొని వచ్చి ఇటు బండికి కట్టాలా, ఇటు మనిషికి కట్టాలా అని చెప్పేసి డైనమాలు ఉన్నారు. ఏదైతే అది కానీ సస్తే సేఫ్ షాప్ లోనే సస్తా అని చెప్పేసి ఇక్కడ కట్టేసాను. ఆ మనిషికి కట్టేసాను 6,000. బండి పోయిందంటే ఆ స్ప్లెండర్ ప్లస్ అంటే బండి పోయింది. సో ఇటు కట్టేసిన తర్వాత ఆ మనిషి ఇంకో దరిద్రం ఏంటంటే పని చేస్తలేడు. డీడీ కట్టిన తర్వాత పని చేస్తలేడు. దానికి ముందు పని చేయకుండా బండారు తెచ్చుకుంటుంటే ఆ మనిషి డీడీ కట్టిన పని చేస్తలేడు. అలాంటి టైంలో మా గ్రేట్ అప్లైన్ అని చెప్పొచ్చు. మల్లయ్య గురూజీ దగ్గరికి వెళ్ళాను. గురూజీ నాకు ఇట్లా పరిస్థితి ఉంది గురూజీ అని చెప్పేసి అంటే వారికి డైమండ్ అవ్వాలని లేదేమో, కానీ నీకుందా అంటే నాకుంది గురూజీ. సో వాని దగ్గరికి వెళ్ళి బలవంతంగా లిస్టు రాపి, బలవంతంగా ప్లాన్ పెట్టి, బలవంతంగా డీడీలు కలెక్ట్ చేయి, ఎందుకు రావు నేను చూస్తా అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చాడు మా అప్లైన్ అయితే. ఆ భరోసాతో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాను, బలవంతంగానే రాపించానండి లిస్టు. ఆ పర్సన్తో బలవంతంగా కలిశాను. బలవంతంగా సార్ 10 లిస్టులు రాసినావు అనుకే నీకు ఒక బుల్సే ఇస్తాను, చిన్నపిల్లలకు చాక్లెట్ ఇప్పిస్తా అంటారు కదా, అదే మాత్రం ఈ మనిషికి ఇట్లా సార్ బుల్సే ఇప్పిస్తాను, కట్టే డీడీ లిస్టు అని చెప్పేసి 10 లిస్టు రాపేయడం. దాని నుంచి ప్లాన్ చెప్పుకుంటా పోతే ఒక పర్సన్ వచ్చిండు తలారి వెంకట స్వామి అని చెప్పేసి. ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదు. ఆ పర్సన్ దగ్గరికి బలవంతం దగ్గరికి వెళ్ళాను, లిస్టు రాపించాను, ఇన్విటేషన్ చేయించాను, ప్లాన్ పెట్టించాను. ఆ పర్సన్ నుంచి ఇంకో పర్సన్ వచ్చిండు అప్పుడు దూరా. వీళ్ళందరికంటే ఆ కోటలోనే ఎవడు పనిచేయని కోట, నేను ఒక్కనే తిరిగి చూసుకుంటే. సో అప్పుడు దొరికితే ఇంట్రెస్ట్ కొంచెం ఆయన తరపు నుంచి లిస్టు రాపించి ఆయన తరపు నుంచి వచ్చిండు దుర్గా ప్రసాద్. ఆయన తరపు నుంచి లిస్టు రాపించి ఆయన తరపు నుంచి ప్లాన్ చెప్పుకుంటా పోతుంటే ఆయన తరపు నుంచి వచ్చిండు నాగేశ్వరరావు. తర్వాత రామ్ కోటి. అప్పుడు వచ్చిండండి రియల్ రూబీ లీడర్, నాకు రూబీ లీడర్ సిహెచ్ దుర్గారావు. రియల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కొంతమంది పేర్లు నా టీంలో నాకే తెలియదు, కానీ అప్పటి పేర్లు ఎట్లా గుర్తున్నాయి అంటారు? ఆకలితో ఉన్నవానికి మెతుకు విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రతి మెతుకు విలువ తెలుస్తుందో తెలియదా? తెలిసింది నాకు. ఆ పర్సన్ పేర్లు అలా గుర్తుండే, నా మైండ్ ఫీడ్ అయిపోయినాయి ఆ మనుషుల పేర్లు. సో సిహెచ్ దుర్గారావు వచ్చేసింది. అప్పుడు గేమ్ చేంజ్ అయిపోయింది. ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇంకో దరిద్రం ఏంటంటే ఈయన జాబ్ లెక్క లీవ్ ఇస్తలేరు ఈయనకి. అరే జాబ్ అందేగా అని చెప్పేసి అంటే లేదు చూస్తా ఈయన. సో అట్లాంటి టైంలో ఈయన అక్కడే ఉండడం, వర్క్ రైట్ లెఫ్ట్. రాజు గురించి నేను సపోర్ట్ తీసుకొని రాజు గురించి రైట్ సైడ్ వెళ్తే నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళడం. అప్పుడు నేను రైట్ లెఫ్ట్ ఏం చూడలేదండి, జస్ట్ నాకు కావాల్సింది వర్క్. చేతి నిండా పని కావాలి నాకు. ఆ పని కోసమే పని చేసుకుంటూ వెళ్ళాను. నేను కాంటెస్ట్ విన్ అవ్వలేను ఆసారి, కానీ మన దుర్గారావు విన్ అయ్యిందండి ఆ రోజు. చాలా హ్యాపీ అనిపించింది. రైట్ సైడ్ సెట్ అయిపోయింది మంచిగా. అప్పుడు రాజు గురించి పర్మిషన్ ఇచ్చేసిండు అనమాట, నీకు రైట్ సైడ్ సెట్ అయిపోయింది, ఇంకో సైడ్ నువ్వు కొంచెం చూసుకోవాలి నరేష్ అది అని చెప్పేసి అంటే అప్పుడే మా గ్రేట్ అప్లైన్ అనమాట రవీందర్ గురించితో నాకు కౌన్సిలింగ్ జరిగిందండి. రియల్గా హ్యాపీ ఫీలింగ్ ఆ రవీందర్ గురించితో కౌన్సిలింగ్. ఆ రోజు కౌన్సిలింగ్ జరిగింది. అప్పుడు రవీందర్ గురించి 2 మాటలు చెప్పాడండి నాకు. 2 మాటలు. ఏ మాటలు చెప్పిండంటే, నరేష్ నీకు ఇంకో సైడ్ వర్క్ అంతగా ఉండదు, ఎక్కువ ఉండదు. ఇక్కడ సైడ్ అంతా టీం ఎక్కువ ఉంది కాబట్టి ప్లాన్లకు పిలుస్తారు, ఫాలోఅప్ పిలుస్తారు, గ్రూప్ మీటింగ్ పిలుస్తారు, ప్రతి దానికి పిలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం నువ్వే క్రియేట్ చేసుకోవాలి, ఏది ఉన్నా సరే నువ్వే గుర్తుపెట్టుకో అని చెప్పేసి అన్నాడు. అక్కడ డైలీ 5 ప్లాన్స్ జరుగుతాయి. గురుజీ టీం లేదు కదా గురుజీ 5 ప్లాన్స్ ఎలా జరుగుతాయంటే 3 ఫీల్డ్ పట్టుకో, ఏమన్నా పట్టుకో, ఫ్రెండ్స్కి చెప్పు, రిలేషన్ చెప్పు, ఏమన్నా చెప్పు. ఇంకో మాట చెప్పిండు, డైలీ 5 ప్లాన్స్. ఫస్ట్ మాట వచ్చేసి, సెకండ్ మాట వచ్చేసి 7 గంటల లోపల నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి, 7 లోపల ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నాడు. ఆ మాటలు నా మైండ్లో ఫీడ్ అయిపోయి ఆ మాటలతోనే ఈరోజు సేఫ్ షాప్లో నేను డైమండ్ అయిపోయాను. సో మాటలు సీరియస్గా తీసుకున్నాను. ఆ రోజు కౌన్సిలింగ్ అయిపోయింది. ఆ రోజు చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ రోజు కౌన్సిలింగ్ అయిపోయింది. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 11:30 అయిపోయింది నైట్.
తర్వాత అక్కడ నుంచి నేను వెళ్ళాల్సింది మల్లాపూర్. నా ఫ్యామిలీ మొత్తం మల్లాపూర్లో ఉంటుంది. అక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి. సికింద్రాబాద్ నుంచి మల్లాపూర్ బస్. అక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళానండి. సికింద్రాబాద్ బస్ అయితే దొరికింది. 12:30 అయిపోయింది. బస్సులు లేవు, ఆటోలు లేవు, ఏమీ లేవు. అక్కడ నుంచి 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళానండి. ఆ రోజు నేను 12 కిలోమీటర్స్. ఆ రోజు నేను స్ట్రాంగ్ పర్సన్, ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ ఉంటాను. కానీ ఆ రోజు మాత్రం నా లైఫ్లో పెయిన్ వల్ల, బాధ వల్ల ఏడ్చుకుంటూ వెళ్ళిపోయానండి ఇంటికి. చాలా పెయిన్ వల్ల, బాధ. ఆ ఇంటికి వెళ్ళేసరికి 3 అయింది, 3 అయింది. రాజు గురించి పొద్దున ఫోన్ చేసి చెప్పిన, గురుజీకి ఇట్లా అయిందంట. రే నరేష్, నాకు చెప్పొద్దా, నేనన్నా వస్తుంటే ఏంది ఇట్లా అని చెప్పేసి అంటే, గురుజీ నా జీవితంలో ఇలాంటి రోజు ఖచ్చితంగా రావద్దు గురుజీ, ఇంకెప్పుడు అని చెప్పేసి అప్పుడు సీరియస్గా తీసుకొని కమిట్మెంట్ తీసుకొని స్టార్ట్ చేశాను. వర్క్ చేసుకుని వెళ్ళిపోయాను. రైట్ సైడ్ సెట్ అయిపోయింది, దుర్గారావు సెట్ అయిపోయిండు. లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి ఇంకోరు ఎవరో ఒకరు కావాలి, నాలాంటి కసి ఉన్న లీడర్ ఒకరు దొరకాలి అని చెప్పేసి అనుకున్నాను. చేసుకుంటా పోతే ఒక ప్లాన్, 3 ఫీట్ ప్లాన్ చెప్పడానికి వెళ్తుంటే మధ్యలో 3 ఫీట్లు తీసుకొని, ఇంకో 3 ఫీట్ ప్లాన్ చెప్పడానికి వెళ్తే మధ్యలో 3 ఫీట్లు తీసుకొని, అలా 3 ఫీట్లు బిజినెస్ చేస్తుంటే అప్పుడు వచ్చిండు సర్దార్. బిజినెస్ వచ్చేసిండు, ఎంటర్ అయిపోయింది అనమాట. కొంచెం కష్టం మీదనే డీడీ ఇచ్చిండు. ఏమో ఇన్స్టాగ్రామ్ ఇవ్వలేడు, 2 నెలలు ఫాలో చేయించుకున్నాడు. ఆ మనిషి గిట బిజినెస్ అయిపోయిందండి. ఎంతో పెద్ద బిజినెస్ అయిపోయింది. చేసుకుంటా పోతున్నాం అటు సైడ్. ఇక రాజు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. నరేష్, ఇప్పుడు బిజినెస్ సెట్ అవుతుంది. మనం చేయాల్సింది ఫుల్ ఫోకస్డ్ వరకు. ఇంకో ఆలోచన ఉండకూడదు. ఇప్పుడు నీకు 5,000 చెక్ వచ్చిందని చెప్పేసి నువ్వు డీలర్ చేసినావు అనుకో, ఈ 5,000 2,000 వస్తుంది, 2,000 1,000 రూపాయలకు వస్తుంది, 1,000 రూపాయలు సున్నా అయిపోతుంది. ఈ 5,000 వచ్చినప్పుడు ఒకటే టార్గెట్ పెట్టుకో, 10,000 చేయాలి. 10,000 నుంచి 20,000 చేయాలి, 20,000 నుంచి 50,000 చేయాలని చెప్పేసి అని నన్ను ప్రోత్సహించి ఎంబ్రాల్లో 2 lakhs చెక్ చూపించిండండి మా రాజు. అలా టార్గెట్ పెట్టి చేయించింది కాబట్టి నేను ఈ స్టేజ్ లో ఉన్నానని చెప్పేసి రియల్గా కోరుకుంటున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో అలా బిజినెస్ చేసుకుంటా పోతున్నాం. మంచి టీం సెట్ అయిపోతుంది. లీడర్స్ అనేది పుట్టుకొస్తున్నారు, కానీ అప్పుడప్పుడు వెనక ముందు ఆగిపోతున్నారు. అలాంటి టైంలో సోము గురించితో కత్రి హోటల్లో ట్రైనింగ్ జరిగింది, 1 night stay ట్రైనింగ్. అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బుల్లెట్ మాదిరే తయారైపోయాడు. ఒక్కొక్కడు 10 డీడీలు 20 డీడీలు తీసుకురావడం స్టార్ట్ చేసేసాడు. అక్కడి నుంచి బిజినెస్ టర్న్ ఓవర్ అయిపోయిందండి. బిజినెస్ లో ఎంతో హ్యాపీ ఫీలింగ్ అయిపోయింది. చేసుకుంటూ ఎంతో ఈ పొజిషన్కి వచ్చానంటే దానికి కారణం ఒకటే అనమాట, మా గ్రేట్ మెంటర్ రాజు మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఈ స్టేజ్ లో ఉన్నానంటే మీ వల్లనే గురుజీ. సో బిజినెస్ లో అచీవ్మెంట్స్ విషయానికి వస్తే మంచి అచీవ్మెంట్స్ తీసుకున్నాను బిజినెస్ తరఫు నుంచి. 2016లో బిజినెస్ స్టార్ట్ చేశాను. 2016, 17 బాగా కష్టపడ్డాము. 2018లో 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ తీసుకున్నానండి బిజినెస్ తరఫు నుంచి. అది నా డ్రీమ్. నా డ్రీమే కాదు, ప్రతి మనిషి డ్రీమ్, అంతనే కదా. ఐఫోన్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ 1,00,000 రూపాయలు అంటాడు. పైసలు రానోడు 1,00,000 రూపాయలు కాదు, 50,000 ఉన్నట్టు కొన్నాడు. కానీ ఈ రోజు సేఫ్ షాప్ లో మనం పైసలు సంపాదిస్తున్నాం కాబట్టి 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ తీసుకున్నాం. దాంతో పాటు అదే రోజు బిజినెస్ నుంచి బలెనో కార్ తీసుకున్నానంటే ఆగస్టులో 10 లక్షలు పెట్టేసి 10 lakhs పెట్టేసి బలెనో కార్ తీసుకున్నాను బిజినెస్ నుంచి. దాని తర్వాత 2019లో మాకు ఇల్లు లేదని చెప్పాను కదా, ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇల్లు కావాలని చెప్పేసి 40 లక్షలు పెట్టి మా సాధారణ ఇల్లు తీసుకున్నానండి. 40 lakhs పెట్టేసేసి 2019లో తీసుకున్నాను. అదే రోజు డైమండ్ అయిపోయాను. ఈ రోజు నా టీం వచ్చేసి 20,000 టీం అయిపోయింది. బిజినెస్ తరఫు నుంచి. సో 100% ఇది బికాస్ ఆఫ్ ఓన్లీ టీం వర్క్. బయట లైఫ్లో మనం ఎంత కష్టపడ్డా కింద సింగిల్ గా కష్టపడతాం, కానీ ఇక్కడ మొత్తం మీలాంటి లీడర్ సపోర్ట్ చేసినందుకు ఈ స్టేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సో 100% నా తరఫు నుంచి ఒక అడ్వైస్ అనమాట. బిజినెస్ తరఫు నుంచి బిజినెస్ లో 100% నెట్వర్క్ మార్కెటింగ్ లో దమ్ము ఉంది. మనం ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు. సేఫ్ షాప్ కంపెనీలో పవర్ ఉంది, ఎంత డబ్బైనా సంపాదించవచ్చు. సిస్టమ్ లో దమ్ము ఉంది, ఎంత టీం అయినా 1,00,000 టీం అయినా సెట్ చేయొచ్చు. అప్లైన్ లో పవర్ ఉంది, అప్లైన్ పట్టుకుంటే మనం ఏ స్టేజ్ వరకు వెళ్ళొచ్చు. 100% బిలీవ్ ఇన్ సిస్టమ్, బిలీవ్ ఇన్ అప్లైన్, బిలీవ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, బిలీవ్ ఇన్ సేఫ్ షాప్. ఎవరైతే నమ్మి పని చేస్తాడో 100% వాళ్ళకి అన్ని దొరుకుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. కష్టపడండి. థ్యాంక్ యూ సో మచ్. నా కమిట్మెంట్ ఒకటి మా గురించి 100% మా గురించి మీకు అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఈ ఇయర్ ఎండింగ్ లోపల 10 మెంబర్స్ ని డైమండ్ షేప్ చేస్తాం మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. థ్యాంక్ యూ సో మచ్.